కొంతమంది ఆర్గనైజేషన్లు వస్తారు, వాళ్ళ వల్ల ఆర్గనైజేషన్కి జీరో ఉపయోగం. వాళ్ళ దగ్గర పని చేయాలన్న కమిట్మెంట్ కూడా లేదు, పని ఎలా చేయాలో కూడా తెలియదు. ఒక్కసారి ఇలా ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత మొత్తం పాడైపోయింది. కానీ ఒక్కసారి వీళ్ళు కమ్బ్యాక్ వచ్చిర్రు అనుకోండి, ఇంకొక హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఒక కంపెనీలో 100% టీం మెంబర్స్ ఉంటారు. ఈ 3 కేటగిరీలు 80%, వీళ్ళు 20%. ఈ 20% వల్లనే కంపెనీ నడుస్తుంది, ఈ 80% వల్ల కాదు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే టెన్షన్స్ ప్రెషర్ ఎక్కువైపోయి వీళ్ళకి టైం ఇవ్వకుండా వీళ్ళకి టైం ఇస్తున్నాం. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు తోడుకొని పోయే వాళ్ళకి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలంటే సింపుల్గా ఒకటే, వీళ్ళని ఏం చేయాలి? ఈ రోజు చాలా మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద బాధ ఏంటంటే టీం మెంబర్స్ అనేది మాకు దొరకట్లేదు. ఫస్ట్ బాధ. రెండో బాధ ఏంటంటే టీం మెంబర్స్ దొరుకుతున్నారు, మేము కోరుకున్నట్టు పని చేయట్లేదు. మూడో బాధ ఏంటంటే టీం మెంబర్స్ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, వేరే కంపెనీలో పోయి జాయిన్ అవుతున్నారు, మాది ఒక ఇన్స్టిట్యూట్ లాగా అయిపోయింది. నాలుగో బాధ ఏంటంటే టీం మెంబర్స్ అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు పెళ్ళైన కొత్తలో ఫుల్ మూడు ఉత్సాహం, తర్వాత ఏం పని చేయట్లేదు. మాకు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఏమేమి తెలుసా? వీడు పని చేస్తలేడు, ఇంకోటి షెడ్ కొడుతుంది. ఇంకా పెద్ద ప్రాబ్లం కొరియర్ జాబ్ ఎక్కువైపోయింది సార్ ఈ మధ్యకాలంలో. ఏంటది? వాళ్ళ మాటలు మోసుకొచ్చి వీళ్ళకి చెప్పుడు, ఇలా మాటలు మోసుకొచ్చి వాళ్ళకి చెప్పుడు. కొరియర్ జాబ్ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలం. ఇవి ప్రాబ్లంలు టీం మెంబర్స్తో. ఎక్కువ లాంగ్ టర్మ్లో కూడా ఉండకపోవడం అనేది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయితే అయ్యింది. సో అసలు 4 టైప్స్ ఆఫ్ టీమ్ ఉంటారు. ఏ టీంని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా గుర్తించాలి, అసలు ఆ 4 టైప్స్ ఆఫ్ టీమ్ ఓవర్ అనేది మొత్తం కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ టైప్ ఆఫ్ టీమ్ ఎవరైతే ఉంటారు కదా, లో స్కిల్ లో కమిట్మెంట్. అంటే వాళ్ళకి పని చేసే కమిట్మెంట్ కూడా ఉండదు, పని ఎలా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, లో స్కిల్ లో కమిట్మెంట్. రెండో టైప్ ఎవరైతే ఉంటారు కదా, లో స్కిల్స్ హై కమిట్మెంట్. అంటే ఏంటంటే పని చేయాలన్న తపన ఉంది, కానీ పని ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియదు. ఇక మూడోది వచ్చేసి ఏంటి అని అంటే హై స్కిల్స్ లో కమిట్మెంట్. అంటే ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే పని చేయగలుగుతారు, కానీ వీళ్ళు తలుచుకోరు నాకేంది అని అనుకుంటారు ఎప్పుడు. ఇక ఫైనల్లీ హై స్కిల్స్ హై కమిట్మెంట్. హై స్కిల్స్ హై కమిట్మెంట్ ఏంటంటే ఒక్కసారి పని చెప్తే పని చెప్పిన వాళ్ళు తడిగుడ్డ వేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే వీళ్ళకి పని చెప్పినాం కాబట్టి చేసి పడేస్తారు. ఇంకా ఆలోచించాల్సింది, ఫాలోఅప్ చేయాల్సింది అవసరమే లేదు. అట్లాంటి వాళ్ళు హై స్కిల్ హై కమిట్మెంట్. సో కంపెనీలో ప్రతి దగ్గర ప్రతి చోట ఈ 4 రకాలుగా టీంలు ఉంటారు. ఇప్పుడు ఈ 4 రకాల టీంలని ఇంకా విడమర్చి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు చెప్తాను. రెడీయా? సో దానికి ఇక్కడ మీకు చెప్పడం కోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఒక 4 గ్లాసెస్ అని ఉన్నాయి, జంబో గ్లాస్. ఈ గ్లాసెస్లో నేను ఇప్పుడు వాటర్ అనేది పోస్తున్నాను. 4 గ్లాసెస్లో వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాసెస్ అనేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్. గ్లాసెస్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ వాటర్ అనేది రిసోర్సెస్. ఆర్గనైజేషన్లో కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, రిసోర్సెస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఒక రాయి అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ గ్లాసులు అనేది తీసినాను. అంటే ఆర్గనైజేషన్ లోపల వాటర్ అనేది రిసోర్సెస్. ఈ రాయి ఇందులో వేసిన. సో ఇప్పుడు ఈ రాయి ఇందులో వేసిన కదా, ఈ రాయి వల్ల ఈ గ్లాస్కు ఉపయోగం లేదు, వాటర్కు ఉపయోగం లేదు, అండ్ ఆ వాటర్ వల్ల రాయికి ఉపయోగం లేదు, గ్లాస్కి ఉపయోగం లేదు. అంటే దీన్ని అంటారు లో స్కిల్స్ లో కమిట్మెంట్. అంటే కొంతమంది ఆర్గనైజేషన్లు వస్తారు, వాళ్ళ వల్ల ఆర్గనైజేషన్కి జీరో ఉపయోగం. ఎందుకనంటే వాళ్ళ దగ్గర పని చేయాలన్న కమిట్మెంట్ కూడా లేదు, పని ఎలా చేయాలో కూడా తెలియదు. సో వీళ్ళకి చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మనం పని చెప్తాం ఆఖరికి మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి చెప్పే కన్నా నేను చేసుకుందే బెటర్. ఎందుకంటే వాళ్ళకి పాపం పని ఎలా చేయాలో తెలియదు, అండ్ ఆ కమిట్మెంట్ కూడా వాళ్ళ లోపల లేదు. అండ్ వీళ్ళ వల్ల ఏమవుతుంది, చాలా పరిణామాలు కూడా ఉన్నాయి. వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి కోపం, ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. ఎందుకనంటే పొద్దున్న దాకా వీళ్ళకి పని చెప్తున్నాం, వీళ్ళు పని చేస్తలేరు కాబట్టి వీళ్ళు కనిపించినప్పుడల్లా మన మూడ్ ఆఫ్ అవుతుంది. ఆఫీస్ పోగానే ఫస్ట్ వీళ్ళే కనబడతారు, మనకి మూడ్ ఆఫ్ అవుతుంది. ఎందుకు? వీళ్ళు ఏ పని చేయరు కాబట్టి, పని చెప్పినా కూడా వీళ్ళకి చేయాలనే మూడు ఉత్సాహం ఉంటుంది కాబట్టి. రెండోది వచ్చేసి ఏంటంటే వీళ్ళు మనకి ఆర్గనైజేషన్కి ఉపయోగపడలే, కానీ వీళ్ళు ఇంకొక పని బాగా చేస్తారు. వీళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంది, అదే కొరియర్ జాబ్. వీళ్ళ మాట తీసుకొచ్చి వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మాట తీసుకొచ్చి వీళ్ళకి చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏ పని రాదు, అది ఒక పని తప్ప. అండ్ వీళ్ళు అనేది ఆర్గనైజేషన్లో ఒక వైరస్ లాగా జమ అవుతుంది అనమాట, మొత్తం వైరస్ లాగా. అంటే పని చేసిన వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిమోటివేట్ చేస్తారనమాట. ఎందుకు అవసరమా,
ఎందుకు? ఎందుకంటే వీళ్ళకి సక్సెస్ వస్తలే, వేరే వాళ్ళ సక్సెస్ చూసి వీళ్ళకి డైజెస్ట్ కాదు. అందుకోసం వీళ్ళు లో స్కిల్ లో కమిట్మెంట్. ఇది రాయి లాంటి వాళ్ళు, వీళ్ళకి ఆర్గనైజేషన్ అనేది 1% కూడా ఉపయోగం అనేది ఉండదు. ఇది అర్థం చేసుకోండి. వీళ్ళకి ఏం చేయాలో తర్వాత చెప్తానండి. ఇప్పుడు రెండో కేటగిరీ అనమాట ఆర్గనైజేషన్. దీంట్లో వాటర్ అనేది ఉన్నాయి, రిసోర్సెస్. వీళ్ళు రెండో కేటగిరీ ఏంటంటే వీళ్ళు క్లాత్ లాంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఆర్గనైజేషన్లో వస్తారు, నెలకి వీళ్ళకి శాలరీయో లేదంటే ఓడియో లేదంటే ఇంకేం కావాలనేది, లేదంటే ఆర్గనైజేషన్లో కొన్ని ఏమేమి కారు, దాని తర్వాత ఫుడ్డు అన్నీ వచ్చి ఆర్గనైజేషన్లో తీసుకుంటారు. మళ్ళీ ఇంట్లో వెళ్ళి పర్సనల్ వెళ్ళి పెట్టుకుంటారు. మళ్ళీ వస్తారు ఆర్గనైజేషన్లో తీసుకుంటారు, మళ్ళీ పర్సనల్గా వెళ్ళి వాడుకుంటారు. అంటే వీళ్ళు తెచ్చి పెట్టి ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూషన్ చేసేది ఏం లేదు. వీళ్ళు వస్తారు, మొత్తం తీసుకుంటారు, పెట్టుకుంటారు. కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. వీళ్ళకి కమిట్మెంట్ అయితే ఉంది కానీ స్కిల్ అనేది లేదు. కాబట్టి అందుకోసం వీళ్ళు ఆర్గనైజేషన్లో ఎంతసేపు ఆర్గనైజేషన్ నుంచి నేను తీసుకోవాలనే మెంటాలిటీ ఉంటుంది కానీ ఆర్గనైజేషన్కి ఇవ్వాలని ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు కాబట్టి. ఇక మూడోది ఇప్పుడు నా దగ్గర మట్టి ఉంది. ఈ మట్టి అనేది ఇందులో వేసిన. ఇంతకుముందు చూడండి నీళ్ళు అనేది ఎంత సాఫ్ట్గా, ఎంత మంచి తెల్లగా ముద్దుగా బాగుండే. ఇప్పుడు ఒక్కసారి ఇందులో మట్టి వేసిన కదా, ఈ నీళ్ళు అనేది మొత్తం మురికి అయిపోయింది. దాని అర్థమైంది, వీళ్ళ ఆర్గనైజేషన్ రానంత కాలం ఆర్గనైజేషన్ ముద్దుగా నడుస్తుంది, మంచిగా వెళ్తారు, లీడర్స్ బాగురు, అంత బాగురు. ఒక్కసారి ఇలా ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత మొత్తం పాడైపోయింది. కల్చర్ పాడైపోయింది, అన్నీ పాడైపోయినాయి, మైండ్ సెట్లు పాడైపోయినాయి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ వేరే కంపెనీలో కూడా జాయిన్ చేసుకుని వీళ్ళు. ఓకే, సో అట్లా వీళ్ళ వల్ల చాలా టెన్షన్స్ కూడా చాలా పెరుగుతాయి. ఎందుకనంటే ఈ ఫస్ట్ కేటగిరీ లాగానే వీళ్ళు కూడా కొరియర్ జాబ్ చేస్తారు. వీళ్ళది గురించి వెళ్ళి వాళ్ళకి చెప్తారు, వాళ్ళ గురించి వెళ్ళి వీళ్ళకి చెప్తారు. ఎక్కువ కష్టపడి ఎవడన్నా పని చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట, అరే ఎందుకురా అంత కష్టపడుతున్నాడు, అవసరం ఇంత పడడం, ఎంత చేసినా అంతేరా, ఎందుకురా మన క్లబ్లో జాయిన్ రా. క్లబ్లో ఏంటంటే అందరికన్నా లేట్ వస్తాం, అందరికన్నా తొందరగా పోతాం, సైడ్ ట్రిప్ ఎప్పుడైనా ఉన్నప్పుడు కూడా రాము, ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తాం, ఆ సీటింగ్లు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్లు కూడా డిస్కస్ చేస్తాం. అట్లాంటి క్లబ్ మన క్లబ్లో జాయిన్ కా అంటారు. సో అది ఈ కేటగిరీ అనమాట. ఓకే, సో వీళ్ళు చాలా డేంజర్ వైరస్ లాంటి వాళ్ళు. ఈ కేటగిరీ వాళ్ళు ఏంటి చెప్పాను మీకు, హై స్కిల్ లో కమిట్మెంట్. వీళ్ళు కండిషన్ వేస్ట్ వ్యక్తులు అనమాట. అంటే ఎంతసేపు ఏదైనా పని చేయమంటే నాకేంది, నాకు ఏదైనా ఉంటే నేను ఏమైనా చేస్తా, నాకు ఇది లాభం ఉంటేనే ఇది చేస్తా, నాకు ఇది ఏదైనా బెనిఫిట్ ఇస్తేనే నేను చేస్తా అని ఎంతసేపు వీళ్ళది కండిషనల్ మెంటాలిటీ అండ్ కమర్షియల్ మెంటాలిటీ అనమాట. కాకపోతే వీళ్ళు తలుచుకుంటే చాలా బాగా చేయగలుగుతారు, కానీ వీళ్ళు తలుచుకోరు వీళ్ళు. అండ్ వీళ్ళు ఎవరు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఉంటారంటే సీనియర్ మోస్ట్ వ్యక్తులే ఉంటారు ఇందులో. అట్లా అని చెప్పి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే వీళ్ళు మంచి వ్యక్తులే. కాకపోతే వీళ్ళు మెంటాలిటీ సంవత్సరాలు అయింది కాబట్టి మోటివేషన్ తగ్గిపోయి వీళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ఇట్లా తయారవుతారు. కానీ ఒక్కసారి వీళ్ళు కమ్బ్యాక్ వచ్చిర్రు అనుకోండి, ఇంకొక హిస్టరీ క్రియేట్ చేస్తారు. కానీ వాళ్ళు రావాలి, వస్తే బాగుంటుంది. ఎట్లా రావాలి సొల్యూషన్ తర్వాత. ఇక ఫైనల్గా లాస్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు షుగర్ ఉంది. ఈ షుగర్ అనేది ఇందులో వేసిన, దాని తర్వాత ఈ షుగర్ అనేది ఇందులో మెల్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత అబ్బా నీళ్ళు తీయగా ఉన్నాయి. అంటే ఏందో తెలుసా, వీళ్ళు షుగర్ లాంటి వాళ్ళు అనమాట. అందరినీ కలుపుకొని పోతారు, అందరు ఎదగాలి, అందరితో పాటు నేను ఎదగాలి, అట్లాంటి కేటగిరీలు. అండ్ వీళ్ళు మాత్రమే ఆర్గనైజేషన్లో ఎదుగుతారు, జీవితంలో ఎదుగుతారు. వీళ్ళనే అంటారు హై స్కిల్ హై కమిట్మెంట్. ఒక కంపెనీలో 100% టీం మెంబర్స్ ఉంటారో ఈ 3 కేటగిరీలు 80%, వీళ్ళు 20%. ఈ 20% వల్లనే కంపెనీ నడుస్తుంది, ఈ 80% వల్ల కాదు. ఈ 80% కంపెనీ నాదనుకొని, ప్రతి ఒక్క టీం మెంబర్స్ బాధ నాదనుకొని, ప్రతి ఒక్క కంపెనీ యొక్క ప్రాబ్లమ్స్ నాదనుకొని, కంపెనీ గోల్ నాదనుకొని ఈరోజు ముంగడికి వెళ్తున్నారు కాబట్టే ఈరోజు కంపెనీ అనేది నడుస్తుంది. అండ్ 20%, ఈ 80% వాళ్ళు ఎంతైతే బిజినెస్ చేస్తున్నారో, ఎంతైతే సేల్స్ చేస్తున్నారో ఈ 20% అంత చేస్తారు. అంత స్కిల్డ్ పర్సన్ వీళ్ళు, అంత కమిటెడ్ పర్సన్స్ వీళ్ళు. వీళ్ళు ఏదన్నా టైం టేబుల్ అనేది వీళ్ళకు ఉండదు, సండేలు ఫెస్టివల్స్ అనేది వీళ్ళకు ఉండవు. అండ్ ఎక్కువ వీళ్ళు కండిషనల్ అనేది పెట్టరు. నాకు ఆర్గనైజేషన్ ఇస్తే అది చేస్తా, అది ఇస్తే అది చేస్తా, సార్ నాతో మాట్లాడితేనే అది చేస్తా, సార్ ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడతలే, నాకు ఫోన్ చేస్తలేడు, నాకు పలకరిస్తలేడు, నేను అందుకోసం ఇంట్లో కూర్చుంటా, ఇప్పుడు నేను ఆఫీస్కి రాను అని ఇట్లా కండిషన్లు పెట్టరు. ఇట్లా వీళ్ళు సార్ నాకు ఫోన్ చేసినా, నాకు పట్టించుకోకున్నా, నాకు చేయకున్నా, నాకు బాగోగులు తెలుసుకోకున్నా, నాకేం చేయకున్నా, సార్ ఎక్కడున్నా కూడా నా మంచి ఆలోచిస్తాడు, కంపెనీ ఎక్కడున్నా నా మంచిగా ఆలోచిస్తుంది. నేను కంపెనీకి ఆఫీస్ పోయినా లేదా నాకు లెక్క కాదు, నేను మార్కెట్లో ఉండి టీమ్ని యాక్టివ్ పెట్టేసి
మంచిగా సేల్స్ చేసుకుంటూ వెళ్ళి కంపెనీకి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ, నా టీం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ, నా ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ అందరు కలిసి ఎదిగేటట్టు నేను చేస్తానే మెంటాలిటీ వీళ్ళది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అది కూడా సొల్యూషన్ కావాలా లేదా చెప్పండి. ఓకే, ఫస్ట్ ఈ కేటగిరీ లో స్కిల్ లో కమిట్మెంట్ రాయి లాంటి వాళ్ళు. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయొద్దు, పంపించేయాలి. వైరస్ రాయి ఏమైనా ఉపయోగపడదా చెప్పండి? ఏం ఉపయోగపడదు. సో రాయి ఎప్పుడు రాయిలాగానే ఉంటుంది అది. సో అందుకోసం వీళ్ళని ఎంత తక్కువ చేసుకుంటే అంత మనసు బాగుంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు అనమాట. సో అందుకోసం వీళ్ళని ఏం చేయాలంటే మీరు పంపించేసేయాలి. ఈరోజు చాలామంది లీడర్స్ అనేది మైండ్ ఖరాబ్ అవుతుంది అండ్ పొద్దున్న దాకా టెన్షన్స్ అనేది టీమ్ రిలేటెడ్ ఫేస్ చేస్తున్నారంటే ఇంకో ముగ్గురు వాళ్ళని, వీళ్ళ వల్ల కాదు. అండ్ నిజంగా చెప్తున్నా, వీళ్ళ వల్ల బిజినెస్ అనేది జరుగుతుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నామనంటే టెన్షన్స్ ప్రెషర్ ఎక్కువైపోయి వీళ్ళకి టైం ఇవ్వకుండా వీళ్ళకి టైం ఇస్తున్నాం. ఎవరైతే మనల్ని ఇంకా డౌన్ చేస్తున్నారు వీళ్ళకి టైం ఇస్తుంది, వీళ్ళకి టైం ఇస్తే ఇంకెక్కడికి పోతాం ఆలోచించండి. సో అందుకోసం ఈ రోజు నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే సొల్యూషన్ వీళ్ళని పంపించాలి. లో స్కిల్ లో కమిట్మెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. చేస్తే ఇంకా వీళ్ళందరినీ పాడేస్తారు. అందుకోసం వీళ్ళని పంపించేసారు. రెండో పాయింట్, ఎందుకంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో టీం ఉంటారు, మీరు వీళ్ళందరినీ పెట్టుకొని వెళ్తున్నారు. మీరే ఆలోచించండి, వీళ్ళందరినీ పెట్టుకొని పోయి అందరికీ ఈక్వల్గా టైం ఇచ్చి, ఈక్వల్గా ప్రేమనిచ్చి, ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తే రేపటి రోజున వీళ్ళు కూడా అట్ అవుతుంది. సో అందుకోసమే మీరు ఏం చేయాలనంటే ఫస్ట్ వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వీళ్ళని పక్కన పెట్టాలి. పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళిద్దరి లోపల మార్పు స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఫుల్ ఖుష్ అవుతారు. కరెక్ట్, ఇప్పుడు సార్ మంచి కరెక్ట్ పని చేస్తున్నాడు, మన కంపెనీ ముంగడిపోతుంది, మనం ముంగడిపోతాం అని వీళ్ళు ఆలోచిస్తారు. రెండో పాయింట్, వీళ్ళు తోడుకొని పోతున్నారు కదా, వీళ్ళు తోడుకొని పోయే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం ట్రైనింగ్ ఇవ్వాలంటే, అరే మీ లోపల కమిట్మెంట్ చాలా బాగుంది, ఇప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు చాలా మటుకు మీరు ఏం చేశారనంటే ఆర్గనైజేషన్ నుంచి తీసుకొని పోయారు, ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చింది మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఆర్గనైజేషన్కి వచ్చి తిరిగి కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, స్పెషల్ టైం తీయాలి. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళే, కాకపోతే వీళ్ళ లోపల ప్రాబ్లం ఏంటంటే స్కిల్స్ లేవు, కమిట్మెంట్ ఉంది. అర్థం చేసుకోండి, ఇగో ఈ కమిట్మెంట్ కూడా లేదు వీళ్ళకి కమిట్మెంట్ ఉంది, గ్రేట్. స్కిల్స్ లేవండి పాపం. కస్టమర్ని ఎట్లా అప్రోచ్ కావాలి, టీంని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేయాలి తెలియదు, అమాయకులు వీళ్ళు. అందుకోసం పాపం వాళ్ళకి ఏ సోర్స్ లేదు కాబట్టి తోడుకుంటారు వీళ్ళు. తప్పేం కాదు, మంచిది, ఎందుకంటే లేదు కదా పాపము. సో అందుకోసం వీళ్ళకి ఏం చేయాలి, కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, మోటివేట్ చేయాలి, స్పెషల్గా వాళ్ళకి కేర్ తీసుకోవాలి, కొంచెం స్పెషల్గా కస్టమైజ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఉట్టిగా మోటివేట్ చేయొద్దు, నువ్వు చేయగలుగుతావు, కష్టపడతావు, నీ లోపల ఎట్లా కష్టపడాలి చెప్పు జరా. ఇగో వీళ్ళు ఇచ్చిర్రు, ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలంటే సింపుల్గా ఒకటే, ఫస్ట్ వీళ్ళలాగా పంపించాలి. లేదు అని అంటే సింపుల్ ఒకటే చేయాలన్నమాట. వీళ్ళని మీరు ఏం చేయాలనంటే మొత్తం వీళ్ళ లోపల ఉన్న నెగిటివిటీ అనేది తీసేసి వీళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్లలో కూర్చోబెట్టేసి మోటివేట్ చేసేసి వీళ్ళకి ఒక బండిని సర్వీసింగ్ ఎట్లయితే పంపిస్తామో అట్లా సర్వీస్ సెంటర్ లాగా పంపించి వీళ్ళని రీమోడిఫై చేసేసి మళ్ళీ వీళ్ళకి కొత్తగా స్టార్ట్ చేయాలి జర్నీని. వీళ్ళు కొత్తగా జర్నీ స్టార్ట్ చేస్తేనే లైఫ్ అనేది వీళ్ళు మారుతుంది. అంతేగాని నేను కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఉన్నా, అప్పుడు కష్టపడ్డా, ఇప్పుడు కూర్చొని తింటా, ఆ మెంటాలిటీ వెళ్ళిపోవాలి. అట్లాంటిది వెళ్ళిపోతేనే వీళ్ళు రీమోడిఫై అయితేనే, వీళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటేనే వీళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు. ఇట్లా అద్భుతాలు, ఎందుకంటే వీళ్ళ లోపల ఆల్రెడీ స్కిల్ ఉంది, కమిట్మెంట్ లేదు, మైండ్ సెట్ ఖరాబ్ అయింది, వీళ్ళు కచ్చరా అయిపోయింది వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు అట్లాంటి వాళ్ళతో తిరిగిరు కాబట్టి. అందుకోసం వీళ్ళ సర్కిల్ చేంజ్ చేయాలి ఫస్ట్ మనం. వీళ్ళని సర్కిల్ చేంజ్ చేసి వీళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చి మంచిగా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే వీళ్ళు త్వరలో వీళ్ళకి వస్తారు. ఇదంతా చేసినాక కూడా అయినా కూడా వీళ్ళ లోపల మురికి అనేది అట్లనే ఉందనుకోండి, పంపించి. ఎందుకనంటే ఖరాబ్ అవుతుంది మళ్ళీ, ఇది ఖరాబ్ అవుతుంది మళ్ళీ. ఎందుకనంటే చూడురి, ఇది ఏదైతే ఉందో వీళ్ళకి ఒక్క డ్రాప్ పడ్డా అయిపోయా పోతా బాయ్. అందుకోసమే వీళ్ళని తొందరగా మళ్ళా మంచి చెప్పేసి చెప్పినంత కాలం ఓపికతో చెప్పేసేసి దాని తర్వాత అయినకపోతే వీళ్ళని పంపించేసారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఏం చేయదు, ఇంకా మంచి చూసుకోవాలి. ఏం చేయదు, ఇంకా మంచి చూసుకోవాలి. గ్రాటిట్యూడ్ చూపించాలి. వీలైతే వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, వీళ్ళకి ర్యాంక్స్ పెంచాలి. వీలైతే వీళ్ళ కింద ఇంకా టీంని ఎక్కువ డెవలప్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు నిజాయితీ పరులు, వీళ్ళు హై స్కిల్ హై కమిట్మెంట్తో కూడుకున్న లీడర్స్ వీళ్ళు. అండ్ వీళ్ళ వల్లనే కంపెనీ అనేది నడుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి.
వీలైతే వీళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది చేయాలి, అండ్ వీలైతే వీళ్ళని ఇంకా ప్రమోషన్ ఇచ్చి గ్రో అయ్యేటట్టు చేయాలి. సో అందుకోసమే మీ అందరికీ ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, దయచేసి 2 చేతులు జోడించి, ఇందులో ఉండే ఇంతకుముందు తెలిసి తెలియక, అండ్ దాని తర్వాత ఇందులో ఉండే తెలిసి తెలియక బికాస్ ఆఫ్ కొంతమంది వల్ల, అండ్ ఇందులో ఉండే మీరు ఎందులో ఉన్నారో అనవసరం. ఈ క్షణం వరకు, ఈ క్షణం నుంచి మనందరం ఇందులోకి వస్తాం. తెలిసి తెలియకపోతే మనందరి జీవితాలు ఎలా, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ వల్ల, కొంతమంది జనాల వ్యక్తుల ప్రభావం వల్ల, కొంతమంది రాంగ్ లీడర్స్ దొరకడం ద్వారా ఇట్లా పోతాం మనం. కానీ ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక కమిట్మెంట్ తీసుకోండి. నేను లో స్కిల్ లో కమిట్మెంట్ ఇప్పటి వరకు ఉంటే, అలానే హై కమిట్మెంట్ లో స్కిల్ ఇంతకుముందు ఉంటే, అలానే హై స్కిల్ లో కమిట్మెంట్ ఇంతకుముందు అనేది ఉండే. కానీ ఈ రోజు నుంచి నేను ఈ ప్రోగ్రామ్ తర్వాత 100% నేను రియలైజ్ అవుతున్నా, ఇక్కడ నుంచి హై కమిట్మెంట్ హై స్కిల్ తీసుకొని ముంగడికి వెళ్తాను నేను, ఎవరు ఏమైనా సరే అని రియలైజ్ అయిపోయి.